ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము ఆదికాండము 41వ అధ్యాయము 49వ వచనము. యోసేపు సముద్రపు ఇసుక వలె అతి విస్తారముగా ధాన్యము పోగు చేసెను, కొలుచుట అసాధ్యమాయను గనుక కొలుచుట మానివేసెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆనాడు ఐగుప్తు దేశంలో దేవుడు ఎంత విస్తారముగా సమృద్ధి ఇచ్చారంటే కొలుచుట అసలు వారికి అసాధ్యమైపోయిందంట. కొలవడం మానేశారట పంట. అంత సమృద్ధికరమైన దీవెన ఎవరి గురించి దేవుడిచ్చారు? యోసేపు నిమిత్తమే కదా. యోసేపు ఎన్ని కష్టాల గుండా ఆయన స్థానానికి దేవుడు తీసుకెళ్ళాడండి. ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వు అనుకుంటున్నావు, నాకే ఎందుకు ఈ కష్టాలు, నాకే ఎందుకు ఈ భయాలు, నాకే ఎందుకు ఈ శ్రమలు అని నువ్వు అనుకుంటున్నావు. కానీ యోసేపు వలె నీవు కూడా శ్రమలో దేవుని మీద ఆధారపడి ఆయనను నువ్వు నమ్మితే గనక నీ నమ్మకము వమ్ము కాకుండా నిన్ను బట్టి దేవుడు విస్తారమైన సమృద్ధి నీవున్న కుటుంబములో ఆ ప్రదేశములో కూడా దేవుడు గొప్పగా ఇస్తారు. ఆమేన్. ఆనాడు ఎంత గొప్ప సమృద్ధి వచ్చిందంటే అసలు ఐగుప్తు దేశం అంటే చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ కూడా ప్రపంచానికి తెలిసిందండి. అంత గొప్ప సమృద్ధి దేవుడిచ్చాడు. ఎక్కడ భయంకరమైన కరువు చుట్టూ వచ్చింది, కానీ ఐగుప్తు దేశంలో మాత్రం సమృద్ధి ఉందంట. అంటే ఎవరిని బట్టిది? యోసేపుని బట్టి. ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు దేవుని మీద ఆధారపడితే, శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోకుండా నా దేవుడు నన్ను విడిపిస్తాడు, నా దేవుడు నన్ను రక్షిస్తాడని నువ్వు ఆయనను నమ్మి ప్రార్థన చేసి స్తుతిస్తే కనుక దేవుడు నిన్ను బట్టి నీ సమస్తాన్ని చాలా గొప్పగా దీవిస్తారండి. ఒకవేళ ఇప్పటికీ కూడా నా వల్ల కావట్లేదు, నేను తట్టుకోలేకపోతున్నాను నీ శ్రమలు నువ్వు అనుకుంటున్నావా? నువ్వు చివరి దశలో ఉన్నావు. దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదించబోతూ ఉన్నారు. ఆమేన్. యోసేపు జీవితంలో కూడా ఇంకా చెరసాలలో ఉండిపోయాడు. 2 సంవత్సరాలు వెయిట్ చేశాడు. భయంకరమైన స్థితిగతులు వచ్చినప్పటికీ కూడా ఓర్చుకున్నాడు. అంతే, అక్కడి నుంచి దేవుడు పరిపాలించే స్థితిలోకి తీసుకెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో కూడా ఉన్నతమైన సమృద్ధి దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. ఉన్నతమైన దీవెన ఆశీర్వాదములు దేవుణ్ణి మీద కుమ్మరించబోతున్నాడు. అయితే దేవునికి నువ్వు లోబడే వ్యక్తిగా ఉండాలి, ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి, సణిగే వ్యక్తిగా కాదు, దేవుని కొరకు సాగే వ్యక్తిగా నీవు ఉంటే గనక దేవుని సేవకునిగా చెప్తున్నాను, దేవుడు నీ పట్ల కలిగి ఉన్న ఉన్నతమైన తలంపులు, ఆశీర్వాదాలన్నీ కూడా నువ్వు పొందుకుంటావు. యోసేపు జీవితంలో అతనికి పుట్టిన పిల్లలకు కూడా దేవుడు అతను ఏమని పేరు పెట్టాడండి? మనష్షే అంటే నేను నా కష్టాలు మర్చిపోయానని, ఎఫ్రాయిము అంటే అభివృద్ధి దేవుడు దయచేశాడు అని. ఈరోజు నీ జీవితంలో కూడా సేవకునిగా చెప్తున్నాను, నీ కష్టాల్లో నువ్వు దేవునికి మహిమకరంగా ఉంటే, నీ శ్రమలలో నువ్వు దేవుని మీద ఆధారపడితే గనక నువ్వు ఎలాంటి స్థితిగతుల్లో పడిపోయినా సరే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నిన్ను బట్టి నీ కుటుంబాన్ని, నీ ఉద్యోగాన్ని, నీ వ్యాపారాన్ని, సమస్తమును కూడా దేవుడు ఆశీర్వాదకరంగా మార్చి నిన్ను ఉన్నతమైన స్థానములో ఆయన కూర్చుండబెడతాడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.